ఈ రౌండ్ చాలా సింపుల్. ఇటు సైడ్ నుంచి ఒక 3 కంటెస్టెంట్స్ వస్తారు, ఇటు సైడ్ నుంచి ఒక 3 వస్తారు. వాళ్ళ పోడియంస్ లో నించుంటారు. నేను ఒక క్వశ్చన్ అడుగుతాను ఇద్దరిని, దానికి 3 ఆప్షన్స్ ఇస్తాను. ఏ ఆప్షన్ అయితే రైట్ అనుకుంటారో ఆ ఆప్షన్ మీ మైండ్ లో ఉంచుకొని రెడీగా ఉండండి. నేను ఎప్పుడైతే ఓపెన్ యువర్ ప్లకార్డ్స్ ఇన్ 3, 2, 1 ఓపెన్ అంటానో అప్పుడే ఆ ఆప్షన్ ఓపెన్ చేయండి. ఏ టీం అయితే మాక్సిమం రైట్ ఆన్సర్స్ ఇస్తాదో ఆ టీం విల్ బి ద విన్నర్ ఆఫ్ దట్ క్వశ్చన్. ఒకవేళ ఇద్దరు ఒకే క్వశ్చన్ కి సేమ్ ఆన్సర్స్ ఇచ్చారు అనుకోండి, ఎవరైతే ఫాస్ట్ గా రైస్ చేస్తారో వాళ్ళు విన్నర్స్ అవుతారు ఆ క్వశ్చన్. సో మీ సైడ్ నుంచి కెప్టెన్. ఇట్ సైడ్. Here comes my first question. కాకి ఏ దేశానికి జాతీయ పక్షి? ఆప్షన్ ఏ నేపాల్, ఆప్షన్ బి భూటాన్, ఆప్షన్ సి శ్రీలంక. గెట్ రెడీ విత్ యువర్ ఆన్సర్స్. ఓపెన్ యువర్ ప్లకార్డ్స్ ఇన్ 3, 2, 1 ఓపెన్. ఓకే. ఏబిబి ఏఏబి ఏమండి? ఆప్షన్ బి ఎందుకు తెలుసా మీకు? ఎక్కడ చదివారా భూటాన్ అని? లేదు, నార్మల్ గా ర్యాండమ్ గా చేశారు మీరు? ర్యాండమ్ గా. మీరు? నాకెందుకు నేపాల్ అన్న ఇన్స్టింక్ట్, గట్ ఫీలింగ్. ఓకే, వెరీ గుడ్. కుమార్ మాస్టర్ నేపాల్. ఎందుకు? అక్కడ టోపులు పెట్టుకుంటారు కదా. పడిందా? ఎందుకమ్మా తేజు? నాట్ ష్యూర్, బట్ ఐ ఫీల్ లైక్ నేపాల్. టాలెంటెడ్ పండు గారు. బి. ఎందుకని? అసలు బి ఆప్షన్ ఏంటి తెలుసా నీకు? భూటాన్. అదే ఆన్సర్. చూద్దాం వాట్స్ ద రైట్ ఆన్సర్. అండ్ ద రైట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ బి భూటాన్. అరే నువ్వు గెలవలేదురా, ఓడిపోయావురా అడ్డగాడిదా. నాకు తెలిసిన హాస్పిటల్ ఉంది, ఫ్రీగా టెస్ట్ చేస్తారు. షుగర్ అంటావు. బి అన్న ఆన్సర్. అరే మీ వైపు ఒకళ్ళే తీసారు, వాళ్ళిద్దరు తీసారు, వాళ్ళు విన్నర్ అవుతారు. ఏంటి ఎక్కువ ఎవరు తీస్తారు విన్నర్? సార్ ఇందాక వెళ్ళలేదు నువ్వు? వీళ్ళందరూ వేస్ట్ అన్న. వీళ్ళంతా తీసే ఫస్ట్ టీమ్ నుంచి. నేను ఆ టీమ్ లోకి వెళ్ళిపోతాను. 3 తీసే. మేము అంతా ఒకటే. వేస్ట్ ఆ టీము. ఒక్కడు సపోర్ట్ చేయట్లేదు నాకు. అన్న మనిద్దరం ఒకటే. So first point goes to Team Singers. ఇగో మీ టీమ్ కి ఏమైనా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాలంటే ఇచ్చుకో ఇప్పుడే. రేయ్ నన్ను ఫాలో అవ్వండి, నేను చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ తీసుకోండి. నీకు ఫాలో చేస్తే మనం గలీజ్ అయిపోతామురా. So here comes your second question. మనిషి కన్ను ముందుగా ఏ రంగుని ఆకర్షిస్తుంది? నాకు తెలుసు ఆన్సర్. తెలుసా? నాకు తెలుసు ఆన్సర్. తీసే. ఆప్షన్ ఏ నీలం రంగు, బ్లూ. ఆప్షన్ బి వైట్, తెలుపు. ఆప్షన్ సి పసుపు, ఎల్లో. 3, 2, 1 ఓపెన్. అమ్మా బ్లూ. అదే ఎందుకు అనేది రీజన్ ఏమైనా ఉందా? లేదు, ర్యాండమ్ గా. నీదమ్మా? ఏ బ్లూ. దేనికి? సినిమాలు ఎక్కువ చూస్తుంటా నేను. అమ్మా అంటే బ్లూ కొంచెం డార్క్ ఉంటది కాబట్టి అదే అని నేను. ఓకే. ఏమో పుట్టంగానే కూడా బ్లాక్ అండ్ వైట్ లోనే కనిపిస్తుంది పిల్లలకి అంటారు కాబట్టి వైటే ఫస్ట్ అట్రాక్ట్ చేస్తుందేమో అనుకున్నా. ఇప్పుడు మీకు కరెక్ట్ సమాధానం ఏంటో సాంగ్ ద్వారా తెలిసిపోతుంది. నీకన్నా బాగా చేస్తున్నా కదా నేను. తెలుస్తుంది, బ్యాడ్ అవుతావు కదా కొంచెం బాగు. పండు సాంగ్ పడితే పండు అని, సాకేత్ సాంగ్ పడితే సాకేత్ అని చెప్పు. గుండు సాంగ్ పడితే గుండని. ద రైట్ ఆన్సర్ 3, 2, 1 సాంగ్ ప్లే. సాంగ్ ప్లే రా. ప్లే బా ఆరేది ప్లే. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. పరువు పోతుంది. నీ కాలు బగానే వేసుకొచ్చా. ఇది మొత్తం నీకు ఇస్తా కావాలంటే ప్లే. మరి ఇది బ్యాడ్ కాదు, ఇది వరస్ట్ రా ఇది. ఇప్పుడు నేను చెప్తున్నా చూడండి, ఆడియో ప్లే చేస్తారు, అప్పుడు మ్యాటర్ ఏంటో మీకే అర్థమైంది. 3, 2, 1 సౌండ్. And the right answer is పసుపు. yellow. గోవిందా 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 అరే బాగు చైనను గోవిందా బాగు చైనను గోవిందా. Here comes
థర్డ్ క్వశ్చన్, ఏ పండు తింటే ముసలితనం త్వరగా రాకుండా ఉంటది? ఆప్షన్ ఏ ఉసిరికాయ, ఇండియన్ గూస్బెర్రీ. ఆప్షన్ బి జామకాయ. జామకాయ, గోవా, పక్క స్టేట్. ఆప్షన్ సి నాకు తెలుసు, ఏంటి? యాపిల్ కాయ. బాగా తెగించవరా నువ్వు. చెప్పండి, ఆప్షన్ సి చెప్పు. సపోటా కాయ. ఎందుకురా? నిమ్మకాయ. అరటిపండు, ఉసిరికాయ, జామకాయ, అరటిపండు. సో రైజ్ యువర్ ప్లకార్డ్స్ ఇన్ 3, 2, 1 ఓపెన్. నేను చూస్తున్నాక ఎందుకంత తరుస్తున్నావు? ఎందుకంటే బి అంటే జామకాయ తింటే మంచిది అనేసి నేను చాలా సార్లు విన్నా, అందుకని. మీది? నాకు గోవా అంటే చాలా ఇష్టం. యాక్చువల్లీ ఉసిరికాయ పండో లేదో నాకు డౌట్ కానీ కానీ దాంట్లో విటమిన్ సి ఎక్కువ ఉంటుంది, అది మన హెల్త్ కి మంచిది. సో దాని వల్ల మనము ఏజ్డ్ గా కనిపించము. చాలు, ఆ రెండు చాలండి, అర్థమైపోయింది మాకు. కుమార్ మాస్టర్ రోజు ఆఫ్టర్ 6 తర్వాత ఉసిరికాయ తింటుంటాను. సో ఉసిరికాయ. మరి అయినా ముసలితనం ఎందుకు వచ్చింది? పండు నువ్వు? యాక్చువల్గా ఏ అన్న ఆన్సర్ ఉసిరికాయ ఆన్సర్. మరి బి ఎందుకు మేము తీసావు? క్లీన్ స్వీప్ కొట్టడం ఇష్టం లేక సరే నేను ఒక్కడిని. And the right answer is PCR. Let's play. దండం పెడితే ప్లే రా బాబు, ఇక్కడ ఆస్తి దుబ్బేసినట్టు చూస్తున్నాను నన్ను. the right answer is right answer is option B అని మీరు అనుకుంటారు, కానీ అది కాదు, ఆప్షన్ ఏ. ఇంకోటి ఉంటుంది ఎలాగన్నా. ఇంకో క్వశ్చన్ పెట్టకండి, ఓడిపోతారు. ఇప్పుడు మీరోడు గెలిచారు, వాళ్ళోడు గెలిచారు. Yes, yes. టై. సో టై బ్రేకర్ గా ఒక క్వశ్చన్ ఉంటుంది. ఆ క్వశ్చన్ ఎవరైతే రైట్ ఆన్సర్ చెప్తారో వాళ్ళు ఈ సెకండ్ రౌండ్ విన్నర్స్ అవుతారు. సో హియర్ కమ్స్ యువర్ లాస్ట్ క్వశ్చన్. ప్రపంచంలోనే చెట్లు లేని ఏకైక ఖండం ఏంటి? సో హియర్ కమ్స్ యువర్ ఆప్షన్స్. ఒక్క నిమిషం, నీకు చెట్లు లేకపోతే ఇబ్బంది అయితే కదన్నా. నన్ను బ్యాడ్ చేద్దాం డిసైడ్ అయ్యావు నువ్వు, అందుకే ఆ ఖండానికి వెళ్ళను నేను. ఆప్షన్ ఏ దక్షిణ అమెరికా. సౌత్ ఆఫ్రికా. దక్షిణ అమెరికా అంటే సౌత్ అమెరికా. ఆప్షన్ బి ఆర్కిటికా. ఆప్షన్ సి అంటార్క్టికా. గెట్ రెడీ విత్ యువర్ ఆన్సర్స్ అండ్ ఓపెన్ యువర్ ఆన్సర్స్ ఇన్ 3, 2, 1 ఓపెన్. బిసిసి, సిసిబి, సి అని ఎందుకు అనుకున్నారు? నా స్వామి రాండమ్ గా అనుకున్నాను. కంట్రీ పేరేంటి? ఏదో అక్కడ చెప్పారు కదా అదే. సి అని? సి ఖండం అదే. సి ఖండం. ఏ అడగవేంట్రా గట్టిగా? సి ఖండం. సి ఖండం ఏంది? మీరు అన్నారు కదా ఇప్పుడు 3 ఖండాల్లో ఇద్దాం. ఏ ఖండం అది? ఏ ఖండం? అసలు ఇచ్చిన ఆప్షన్స్ ఏంటి చెప్పండి? మర్చిపోయినా అంటానిక. అంటానిక్క. మన కాంటినెంట్స్ ఎన్ని? 3 అన్న. సరే ఆ 3 ఏంటి? ఓకే, సో ఇక్కడ బిసిసి చెప్పారు, ఇక్కడేమో సి. సాంగ్ రెడీ చేసుకో. 3, 2, 2, 1 లెట్స్ ప్లే. ఓవర్ టు సుధీర్. ఓవర్ చేస్తున్నా సుధీర్. పాపం ముందే నాకు ఇచ్చేసి నేను హ్యాపీగా చెప్పుకుంటా కదా, ఎందుకో ఎన్ని. ఓకే. అండ్ ద రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి అంటార్క్టికా. కానీ ఇక్కడ 2 సీలు ఉన్నాయి, ఇక్కడ 2 సీలు ఉన్నాయి. ఇద్దరిలోని ఎవరైతే ఫాస్ట్ గా తీసారో ఆప్షన్ వాళ్ళు విన్ అవుతారు. అండ్ అది ఆడియో ప్లే అవగానే మీకు ఆటోమేటిక్ అర్థమవుతుంది విన్నర్స్ ఎవరు అనేది. రెడీ 3, 2, 1 సౌండ్. రెడ్డు రెడ్డు బుగ్గే రెడ్డు సికే రెడ్డు సెక్స్ వై జెడ్ చూసా. గుట్టు గుట్టు వెర్రి గుట్టు ఒళ్ళో పెట్టు సెంటర్ స్ప్రెడ్ వేసా. తక ధిమ్ ధన ధన దరువు
రౌండ్ విన్నర్స్ డాన్సర్స్. జనాలందరూ కోరికల్ని తీర్చే తల్లి అమ్మవారి తల్లి అంటారు. మీరు ఏ కోరిక అయితే కోరుకోవాలనుకుంటారో ఆ కోరిక కోరుకొని మీరు ట్రై చేయొచ్చు. 3 గాజులు ఇస్తాం. ఒకవేళ గాజు అక్కడ పడింది అని చెప్పానంటే కనుక మీ కోరిక తీరినట్టు. ఫస్ట్ నువ్వే రా, నీతోనే స్టార్ట్ చేద్దాం. కోరిక కోరుకోండి. ఫస్ట్ ఏం కోరిక కోరుకోవాలనుకుంటారు? అందరికి తెలిసిన కోరికే, బావతో పెళ్ళవ్వాలి నాకు, అంతే. పగోడమ్మా వద్దమ్మా. సరే అమ్మ, ట్రై చేయి. శ్రవంతి నువ్వు సేఫ్, శ్రవంతి నువ్వు సేఫ్. కరెక్ట్గా ట్రై చేస్తే వెళ్తుంది. అబ్బా సాయిరామ్ అనుకుంటున్నావు కదా. అమ్మవారి తల్లి ఉన్నారు, నా కోరిక తీర్చారు. అక్కడ పడినా పడకపోయినా సరే ఎప్పటికీ నువ్వు నా వాడివే, నేను నీ దాన్నే, నేను ఎట్లయినా పెళ్లి చేసుకుంటాను. నువ్వు చాలా సీరియస్ ఫిక్స్ అయిపోయినట్టున్నావు. ఈ షో ఇది. థ్యాంక్ యూ సో మచ్, గుడ్ ట్రై. నెక్స్ట్ భాను గారు. కోరుకో ఫస్ట్. కోరేసుకున్నావు ఏంటో చెప్. బావతో నా పెళ్లి. ఓకే అమ్మ, ట్రై చేయండి. వెళ్ళిపోమ్మ దగ్గరికి వెళ్ళి. కొంచెం వెనక్కి వెళ్ళి ట్రై చేయండి. బావా గుండె దడదడ అంటుంది. హలో మా అక్కడి నుంచి చెయ్యి చాలు. అమ్మయ్య, దేవుడు ఉన్నాడు, అమ్మోర్దలు ఉంది. ఓకే, సో నెక్స్ట్ మీ టీం నుంచి ఎవరు వస్తారు? మా టీం నుంచి దామిని వస్తుంది. ఓకే, దామిని గారు, మీరు ఏం కోరుకోవాలనుకుంటున్నారు? మంచి చల్లగా చూసుకునే భర్త రావాలని కోరుకున్నానండి. ఆల్ ది వెరీ బెస్ట్. చల్లగా చూసుకునే వరద రావాలా. మీరు మరీ వెర్రి పుష్పంలా మాట్లాడుతున్నారండి. రెడీ, ఆల్ ది వెరీ బెస్ట్. yes చల్లగా చూసుకునే పడతారాడమ్మా. ఇంకేమైనా కోరుకుంటారా? ఈసారి వేడిగా చూసుకునే పడతాను కోరుకో. మీ సైడ్ నుంచి ఎవరు వస్తున్నారు? యా, క్యా కోరిక హై ఆప్కా? లాస్ట్ బోనాల్కి ఇచ్చిన పేమెంట్ ఈ బోనాల్కి కూడా ఇస్తున్నారు కాబట్టి నెక్స్ట్ బోనాల్కి పేమెంట్ పెంచుతారని ఆశ. మా పట్టుకో. ఓకే, ఆల్ ది బెస్ట్. Oh shit, almost there. వెరీ క్లోజ్. నెక్స్ట్ బోనాలకు కూడా సేమ్ పేమెంట్ అయితే. సో నెక్స్ట్ మీ సైడ్ నుంచి ఎవరు వస్తున్నారు? అదితి. మీ కోరిక ఏంటండి? మరి నాకు జీవితంలో 3 ఇష్టం. 1 మ్యూజిక్, 2 మంచి నిద్ర, 3 మంచి మొగుడు. కాదు, ఇప్పుడు రెండో కోరిక ఓకే అయిందనుకో, ఫస్ట్ ది థర్డ్ ది 2 వేస్టేగా. సర్లే, ఆల్ ది బెస్ట్, ట్రై చేయండి. సో నెక్స్ట్ మీ సైడ్ నుంచి ఎవరు వస్తారు? అక్సా, నీ కోరిక ఏంటమ్మా? దిస్ ఇస్ స్పెషల్ ఎపిసోడ్ కదా. అవును, ఇది మంచి హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. పడాలని మేము కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్ అక్సా, థ్యాంక్ యూ. సో నెక్స్ట్ మీ సైడ్ నుంచి ఎవరు? నెక్స్ట్ నువ్వే వెళ్ళొచ్చు కదా, ఎందుకని వెళ్ళకూడదు? కెప్టెన్, ఏం కోరుకుంటున్నారు? వీళ్ళిద్దరితోనూ నీకు పెళ్లి అవ్వాలని కోరుకుంటున్నారు. వావ్ సాకేత్, థ్యాంక్ యూ సాకేత్. ఇద్దరితోనే అంటావు ఏంటి? అసలు పెళ్లి అవ్వకుండా హ్యాపీగా ఇలా ఉండాలని కోరుకోవచ్చు కదా. చిన్నదో వైపు పెద్దదో వైపు ఉండాలని.
ఏంటో మీ ఇష్టం. వెరీ క్లోజ్. పడాలి 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 పడాలి. అది మిస్ అవ్వడం కాదు మిస్ అవ్వడం, నేను మిస్ అయ్యా జస్ట్. నెక్స్ట్ పండు. ఓకే నేను వస్తాను. ఆర్ కెప్టెన్. కోరిక ఏంటి పండు? 3 రింగులకి 3 కోరికలు. తల్లి ఫస్ట్ కోరిక, సాకేత్ నాకు ఇందులో 10 దెబ్బలు కొట్టాడు. ఈ రౌండ్ లో 20 దెబ్బలు కొట్టాలి నేను. అదమ్మా రెండో కోరిక, ఒక్కసారైనా ఆయన కళ్ళజోడు తీసేలా చూడు తల్లి. ఆరు సీజన్ చేశాను, డీ గెలవలే, ఈసారైనా గెలిచేలా చూడు తల్లి. ఇది జీవితంలో అవ్వదమ్మా. ఏదో సత్రకే మొహీనుని యాదవ్ అని. మీ సైడ్ నుంచి ఎవరు వస్తారు? కుమార్ గట్టిగా కోరికెళ్ళి. ఏంటి మాస్టర్ మీ కోరిక? ఎప్పుడు ఒకటే కోరుకుంటున్నాను, పోతురాజు అంత జుత్తు నాకు రావాలమ్మా, ఒకటే కోరుకుంటున్నాను. స్టార్ట్ అయింది లైట్ గా మొలకలు. వచ్చిన మొలకలు ఇమీడియట్ కూడిపోయి. సో మీ వైపు నుంచి మోనికా. నా కోరిక ఏంటంటే ఈ ఎపిసోడ్ లో బోనం మేమే ఎత్తాలని. అయినా పర్లేదు, మేమే అవుతాం, చూద్దాం. సంకేత్ ఏంటి నీ కోరిక ఏంటి? నేను ఒక చాలా పెద్ద కొరియోగ్రఫర్ అయ్యి నా ఫస్ట్ సాంగ్ సుధీర్ అన్నకి కొరియోగ్రఫీ చేయాలని కోరుకుంటున్నా. సో స్వీట్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ సంకేత్. కోరిక కోరాడు కదా, అట్లీస్ట్ నువ్వేనా ఇవ్వచ్చు కదా. చెప్తున్నానయ్యా, కంగారు ఎందుకు నీకు? టెస్టులు చేయించుకోలేదా? ఏం టెస్టులు? షుగర్ టెస్ట్. దట్స్ ఓకే. గుడ్ ట్రై. మీ సైడ్ నుంచి లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, మా కళ్ళద్దాల వీరుడు ధీరుడు ఏంటి మీ కోరిక ఏంటి? నన్ను లాస్ట్ అన్నారు కాబట్టి ఇక్కడ అందరి మైండ్ లో ఏదో ఒకటి ఇంకా రన్ అవుతూనే ఉంటుంది, ఎందుకంటే ఒక్కటి కూడా పడలేదు కాబట్టి. వాళ్ళు ఏమనుకుంటే అది అయిపోయేటట్టు. ఓకే, ఆల్ ది బెస్ట్. దేవుడు డెఫినెట్లీ అందరు కోరికలు తీరుస్తాడు, అందరూ హ్యాపీగా ఉంటారు. అలాగే ప్రతి ఒక్కళ్ళ లైఫ్ లోని దేవుడు ఒక మిరాకిల్ చేశాడు అని చెప్పనని మనకు ఒక ఫీలింగ్ వస్తుంది కదా, దేవుడు లేకపోతే జరగదు అని అనిపిస్తుంది కదా. అలాంటి మూమెంట్స్ ఏదన్నా మీ లైఫ్ లోని? నాకు 5 years బ్యాక్ ఒక వెరీ మేజర్ యాక్సిడెంట్ అయింది. నేను, మా చెల్లి సోని కూడా అదే కార్ లో ఉంది, అండ్ నా బెస్ట్ ఫ్రెండ్, ముగ్గురము అదే కార్ లో ఉన్నాము. ఆ రోజు శ్రీరామనవమి, మేము భద్రాచలంకే వెళ్తున్నాము. ఏదో జరగాల్సింది, ఆ ఇన్స్టింక్ట్ లో బ్రేక్ వేసి ఆపోజిట్ రోడ్ వెళ్ళడం వల్ల ఫ్రాక్చర్స్, బ్రూసెస్, స్పైన్ ఇంజరీ. మళ్ళీ లేచి నడుస్తామని కూడా అనుకోలేదు. అక్కడ ట్రీట్ చేస్తున్న డాక్టర్స్ పక్కా పెరాలిసిస్, అర్జెంట్ గా హైదరాబాద్ తీసుకెళ్ళండి అన్నారు. డాక్టర్స్ క్లియర్ గా చెప్పారు, ఇట్ విల్ టేక్ అట్లీస్ట్ 10-15 days ఫర్ హిమ్ టు గెట్ అప్ అండ్ యూజ్ హిస్ ఓన్ వాష్రూమ్. 2 days లో ఐ వాజ్ యూజింగ్ మై ఓన్ రెస్ట్ రూమ్, లైక్ ఆ పొజిషన్ కి వచ్చా. విత్ ఇన్ 1 week ఐ కుడ్ వాక్. ఐఎమ్ బ్యాక్, మళ్ళీ పాడుతున్నాను, షోస్ కి వస్తున్నాను. సెకండ్ లైఫ్ నాకు. ఇట్స్ ద మిరాకిల్ ఆఫ్ గాడ్. డెఫినెట్లీ నిజంగా. ఐ మీన్ Thank you. God bless you, man. God bless you. Yeah, I wanted to say something. మనం అందరం హార్డ్ వర్కింగ్ పీపుల్ కదా, డైలీ బేసిస్ మీద వర్క్ చేస్తాం. సో మనకి మంత్లీ ఇంత వస్తే వేర్ వెరీ కంఫర్టబుల్ అని ఒక ఫిగర్ ఉంటుంది కదా. బ్యాంక్ బ్యాలెన్స్ తక్కువకి వెళ్ళిపోతుంది నెక్స్ట్ మంత్ ఎలాగా అన్నప్పుడల్లా, యూ వోంట్ బిలీవ్ మీ, ఐ గెట్ అ కాల్ ఫర్ అ షో, ఐ గెట్ అ కాల్ ఫర్ రికార్డింగ్, ఐ గెట్ సమ్ యూట్యూబ్ డీల్ ఏదో వస్తుంది. సమ్హౌ నెక్స్ట్ మంత్ కి ఐ విల్ ఆల్వేస్ హ్యావ్ దట్ బ్యాంక్ బ్యాలెన్స్. సో ఐ ఫీల్ లైక్ దట్స్ గాడ్స్ మిరాకిల్, యు నో.
5 years బ్యాక్ అన్న డీ జూనియర్ చేశాను. అదే లాస్ట్ షో. దాని తర్వాత నాకు అవకాశం రాలేదు. సో 5 years తిరిగి ఏ ఆఫ్లో ఇంటికి వెళ్ళిపోయా. సూసైడ్ చేసుకుంటా అనుకున్నా. నాకు వేరే వరకు రాదన్న, డ్యాన్స్ తప్ప వేరేది రాదు. లాస్ట్ ఛాన్స్ అని ఒకసారి వచ్చి హైదరాబాద్ వచ్చి మన ఈటీవీ ఆడిషన్ అయింది. దానికి D15కి ఇచ్చా, సెలెక్ట్ అయ్యానన్న. దాని నుండి D15 D16 D17 ఇప్పుడు శ్రీదేవి మీ ముందు వచ్చారన్న. ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ గాడ్ బ్లెస్ యు. I have something very personal to share. ఒకనొక పాయింట్ ఆఫ్ టైంలో నేను ఎంచుకున్న పాత్ కరెక్టా అని నన్ను క్వశ్చన్ చేసుకున్న టైంలో బయటికి వెళ్ళిపోదాం ఎక్కడైనా ఇదంతా వదిలేసి అని. ఆ టైంలో నేను అయ్యప్ప మాల వేసుకున్నాను. దాట్ వాజ్ ద ఫస్ట్ టైం నేను వేసుకుంది. అంత నమ్మకం నాకు లేదు, బట్ జస్ట్ బ్లైండ్ ఫెయిత్ గా వెళ్ళాలి అన్న పాయింట్లో కరెక్ట్ గా 18th or 19th day when I was actually doing all the rituals perfectly, I get a call from Devi sir to sing Crazy Feeling. That actually changed my life. It's a crazy, 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 crazy feeling. మనసు పెట్టి దేవుడిని అడిగితే పక్కా యూ విల్ గెట్ అన్ ఆన్సర్ త్రూ సమ్ యువర్ సరౌండింగ్స్ అనేది నేను చాలా బాగా నమ్ముతాను. సార్ యాక్చువల్లీ మై గ్రాండ్ ఫాదర్ ఇస్ వెరీ సపోర్టివ్ టు మీ. ఇది అందరికీ తెలుసు. చాలా మంచి కాంబినేషన్ ఉంది మా ఇద్దరిది. అంటే ఐ కాంట్ లివ్ విదౌట్ హిమ్. సో ఇన్ ద ఇయర్ ఆఫ్ 2010 మేము నార్మల్గా నాకు స్కూల్ నుంచి మేము వచ్చాం హోమ్కి అండ్ సడన్లీ గాట్ హార్ట్ స్ట్రోక్. ఇట్ వాజ్ యాక్చువల్లీ రంజాన్ ఉంటాయి కదా, ఫాస్టింగ్ టైమ్స్ ఉంటాయి. అప్పుడు ఏం తినకూడదు తాకూడదు మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా. సో అది హార్ట్ స్ట్రోక్ వచ్చింది నా ముందే అండ్ వీఆర్ లైక్ పరిగెత్తుకుంటూ హాస్పిటల్ కి వెళ్ళాము. చాలా అంటే చాలా బ్యాడ్ డేస్ నాకు. బికాస్ ఎంత కనెక్షన్ ఉందంటే వాట్ ఈ సెడ్ దట్ యూ కెన్ డూ మై హార్ట్ సర్జరీ కానీ అక్సర్ నా ముందు ఉండాలి. తనతో పాటు ఉన్న చాలా పేషెంట్స్ కూడా ఉన్నారు, వాళ్ళందరూ యాక్చువల్లీ చనిపోయారు. మొత్తం మంత్స్ చాలా గాడ్ కి ప్రేయర్ చేశాను. ప్లీజ్ ఏదైనా నా దగ్గర నుంచి మీరు తీసుకోండి దేవుడు ప్లీజ్, బట్ తాతగారికి లైఫ్ ఇవ్వండి. సో ఫైనలీ he was cured and he's very fine now and still he's supporting me. Yes, exactly. So it's a miracle, sir. I totally believe to God. Adi ఏ గాడ్ అయినా ఏ రిలీజన్ లో అయినా, బట్ ఐ టోటలీ బిలీవ్. నేను బతికి ఉన్నా, నేను వెళ్ళిపోయినా కానీ ఆయన ఎప్పుడు చాలా హ్యాపీగా ఉండాలి, హెల్దీగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటాను. He will definitely be happy and healthy. ఎలా అయితే మీ అందరి లైఫ్స్లో మిరకల్స్ జరిగినాయో ఇంకా మంచి మిరకల్స్ జరగాలి. ఉన్నది ఒకటే లైఫ్, హ్యాపీ.